నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు అరుణ. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే యువతకు భవిష్యత్తు ఉంటుందని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని 12వ వార్డుకు చెందిన అబ్బాస్ ఆధ్వర్యంలో వందలాది మంది యువకులు యువనేత టీజీ భరత్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. 12వ వార్డుకు చెందిన అబ్దుల్లా తన మిత్ర బృందంతో కలిసి అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి భరత్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి టీజీ భరత్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం జరిగిన సమావేశంలో టీజీ భరత్ మాట్లాడుతూ, మంచి నాయకుడి చేతిలో పాలన ఉంటే ప్రజలు సంతోషంగా ఉంటారని, వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలన్నారు. అలాగే కర్నూలులో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రజలకు ఇబ్బందులు లేకుండా నగరంలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు. రాష్ట్రంలో ప్రజల ఆదాయం పెరగకుండా ఖర్చులు పెరిగిపోయాయని, సరైన ప్రభుత్వం ఉండి స్థానికంగా సరైన నాయకుడు ఉంటే మంచి నిర్ణయాలు తీసుకుని ప్రజల ఆదాయం పెంచే మార్గం చూపిస్తారన్నారు. అందుకే 5 ఏళ్లకు ఒకసారి వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఓటు హక్కును సరిగ్గా ఉపయోగించుకోవాలని సూచించారు. కర్నూలు నగరంలోని 12వ వార్డుకు చెందిన అబ్దుల్లా తన బృందంతో కలిసి వైసీపీని వీడి తన సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారని, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్న యువతకు ధన్యవాదాలు తెలిపారు. కర్నూలులో ఈ 10 ఏళ్ల పాలన ఎలా ఉందో అందరూ చూశారని, వచ్చే ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపించి ఒకసారి అవకాశం ఇచ్చి చూడాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలకు ఎంత సేవ చేస్తానో తనను కూడా చూడాలన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలుపొందితే కర్నూలుకు పరిశ్రమలు తీసుకువచ్చి యువత ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలకు వెళ్లకుండా ఇక్కడే ఉద్యోగాలు కల్పించే బాధ్యత తీసుకుంటానన్నారు. కర్నూలులోని వార్డుల్లో ఉన్న సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలి, కర్నూలును ఏ విధంగా అభివృద్ధి చేయాలన్న దానిపై తన దగ్గర ప్రణాళిక ఉందన్నారు. ఇక మహిళలు సొంతంగా పనిచేసుకుని డబ్బులు సంపాదించుకునేందుకు ఏదైనా మంచి ఆలోచన చేసి ఒక ప్రాజెక్టుతో తన దగ్గరకు వస్తే సొంత డబ్బులతో ఆ ప్రాజెక్టును అమలు చేస్తానని తెలిపారు. తద్వారా మహిళలకు ఉపాధి దొరుకుతుందన్నారు. ప్రజలందరూ తన తండ్రి మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ పాలన ఎలా ఉందో చూశారని, ఆయన కర్నూలులో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారన్నారు. ఇప్పుడు ఆయనలాగే ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చానని, మంచి నాయకుడు ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. ఎన్నికల సమయంలో కులం మతం చూడకుండా మంచి వ్యక్తి ఎవరన్నది గుర్తించి ఎన్నుకోవాలని కోరారు. తాము అన్ని మతాల వారిని ఒకే విధంగా గౌరవిస్తామని, ఎవరో చెప్పే మాయమాటలు నమ్మి మోసపోకుండా తనను ఎమ్మెల్యేగా గెలిపించి అందరి భవిష్యత్తును కాపాడుకుందామని ప్రజలను కోరారు. వాళ్ళ మిత్రులు అందరూ కలిసి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన దానికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. వెరీ హ్యాపీ, మీరు కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారు. ఇప్పటికన్నా 10 ఏళ్ళు చూసినారంటున్నారు వైఎస్ఆర్ గవర్నమెంట్ లో ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళని, వాళ్ళ పరిస్థితి ఎట్లుండింది, ఏ రకంగా ఉందని వాళ్ళు అనుభవించి ఈరోజు మంచి డెసిషన్ తీసుకొని తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన దానికి వాళ్ళు నిజంగా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. వాళ్ళ మిత్రులకి, అబ్దుల్లా గారికి, అందరికి. ఆంధ్రప్రదేశ్ బాగుండాలా, మన ఊరు బాగుండాలా అంటే తెలుగుదేశం పార్టీ రావాలా. ఇది రాసి పెట్టుకోండి. మన ఫ్యూచర్ బాగుండాలంటే తెలుగుదేశం పార్టీ రావాలా. ఇక్కడ నేను ఎమ్మెల్యే కావాలా. అప్పుడే మనకు లైఫ్ అనేది ఉంటుంది. మరి లైఫ్ లైన్లోకి వస్తాం. ఇప్పుడు ఎట్లుందంటే మన స్టేట్ ఐసీయూలో ఉంది. ఐసీయూలో అంటే ఏంది, అప్పుడు ఆ పరిస్థితి ఉన్నట్లు సేమ్ పరిస్థితి కూడా మన ఆంధ్రప్రదేశ్ది. ఎందుకంటే సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. ఎవరిని అడుగు ప్రాబ్లమ్స్ చెప్తారు. ఎక్కడ చూడు రేట్లేమో బీభత్సంగా పెరిగిపోయినాయి. మీ ఆదాయం ఏమన్నా డబల్ ట్రిపుల్ పెరిగిందమ్మా ఇక్కడ ఉండే వాళ్ళందరిది. మరి ఖర్చులు ఎందుకమ్మా అన్నిసార్లు పెరిగిపోయింది? మన ఆదాయం కూడా పెరగాలి కదా, మరి ఎందుకు పెరగలే? ఎవరు చూడాలి ఆదాయం పెరిగే లెక్క? గవర్నమెంట్ మంచి నాయకత్వం ఉందంటే ఏ రకంగా చేయాలా అనేది అక్కడ చీఫ్ మినిస్టర్ మంచి డెసిషన్స్ తీసుకుంటారు. ఇక్కడ నాయకుడు అనేవాడు, ఎమ్మెల్యే అనేవాడు మంచి డెసిషన్స్ తీసుకొని ఏ రకంగా చేస్తారు, ఆదాయం పెంచాలా అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరు మాట్లాడతారు. ఇక్కడ ఇదే స్టేజ్ ఇంకా పెద్ద ఎత్తున ఉండొచ్చు, ఇంకా పెద్ద మాటలు మాట్లాడచ్చు, ఏమన్నా చెప్పచ్చు. బట్ మీరు డెసిషన్ తీసుకోండి, ఆలోచించండి. మేము ఎందుకు వచ్చాము రాజకీయాల్లో, మనిషి ఎట్లాంటి వాడు, మేమేమన్నా ప్రజల సొమ్ము తినేవాళ్ళమా, మాతో వాళ్ళతో కంపేర్ చేయండి.
మీ దగ్గర ఆన్సర్ దొరుకుతుంది. 5 ఏళ్ళకి వాడుకునే వెపన్ ఏమంటే మీ ఓటు హక్కు. ఆ ఓటు హక్కుని మీరు బ్యాడ్గా ఉపయోగించుకున్నారంటే 5 ఏళ్ళు మీరు సఫర్ అవుతారమ్మా. 5 ఏళ్ళు హ్యాపీగా ఉండాలా, గుండె మీద చేసుకొని హ్యాపీగా నిద్రపోవాలా, ఇష్యూస్ లేకుండా అంటే నేనేదో మాయబజార్ చేస్తానని చెప్తాలే. బట్ మిగతా నాయకుల కన్నా 100 రెట్లయితే బాగా చేయగలుగుతా. అది మాత్రం నేను రాసిగలుగుతా. మీరు హ్యాపీగా ఉండేదానికి నేను చేయగలుగుతా. శక్తి మించి గ్యారంటీ కష్టపడతా. నాకు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది. ప్రతి వార్డుకి ఏ రకంగా డెవలప్ చేయాలా, ఏమి ఇష్యూస్ ఉన్నాయి, దాన్ని ఇష్యూస్ని ఎట్లా సాల్వ్ చేయాలా, ఎట్లా అభివృద్ధి చేయాలా, ప్రతి వార్డుకి ఒక రోడ్ మ్యాప్ క్రియేట్ చేసుకొని, ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ క్రియేట్ చేసుకొని 5 ఏళ్లలో మంచి పనులు చేసే దాంట్లో ఉంటా. తర్వాత అదే ఆదాయం కూడా ఎట్లా పెంచాలా, మన వాళ్ళకి ఆదాయం కూడా పెంచాలా, ఏ రకంగా చేయాలనేది కూడా నాకు ఒక ఆలోచన ఉంది. రేపు వచ్చే ఎన్నికల్లో కరెక్ట్ వాళ్ళకి అట్లా నాయకత్వం వాళ్ళకి ఇస్తే మీకు మంచి పనులు చేసేదానికి ఆస్కారం ఉంటుంది. నా గుర్తు సైకిల్ గుర్తుంటుంది. ఎక్కడా చూడొద్దండి, సైకిల్కే పోయి గుద్దండి. ఎవరు ఏం చెప్పినా పోయి సైకిల్కి వేయండి. మిగతా 5 ఏళ్ళు నేను చూసుకుంటానమ్మా. మేము ఎప్పుడు అభివృద్ధి సంక్షేమ పథకాలు ఒకటి గవర్నమెంట్ నుంచి ఉన్న సంక్షేమం మా సొంత నిధులతో కూడా టీజీవీ గ్రూప్ నుంచి ఎన్నో కార్యక్రమాలు చేసాము, చేస్తూనే ఉన్నాం మేము. ఇప్పుడు కూడా మీరు చూడండి, మీ ప్రతి ఇంటికి హెల్త్కి సంబంధించింది ఒక కార్డు ఇచ్చారు. అది మీరు బయట పోయి చెక్ చేసుకోండి అమ్మా. సార్ మేము ఇది పోయి చేయించుకోవాలి, ఏదన్నా హాస్పిటల్ పోయి చెక్ చేసుకునే అడగండి. 3000 తక్కువ కాదమ్మా. మా హాస్పిటల్ ఉంది కాబట్టి నేను వస్తున్నా, ఎక్కడ పోయినా నేను ఇస్తున్నా. ఎందుకంటే ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కోవిడ్ నుంచి చాలా మంది చనిపోతున్నారు అని చెప్పి ఉద్దేశంతో ప్రతి ఇంటికి నేను ఇచ్చిన, పోయి ఉచితంగా పరీక్షలు చేసుకోండి అమ్మా, ఏమన్నా ఉంటే బయటపడుతుంది, ఫర్దర్ ట్రీట్ చేసుకునే దానికి ఆస్కారం ఉంటుంది అన్న. అలాగే ఇంకోటి భవిష్యత్ గ్యారంటీ అని ఒక పథకాలు ఇచ్చాను. అదిగోండి అమ్మ, మన పథకాలు ఇది. తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే ఈ పథకాలన్నీ వస్తాయి. మహిళలకి ఎస్పెషలీ అమ్మ 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ వస్తుందమ్మా. మీకు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు. ఎందుకు చంద్రబాబు గారు ఇది పెట్టారు అంటే, మనకు అంతకుముందు గ్యాస్ ఎంత ఉండమ్మా 5 ఏళ్ల కిందట? 500 ఉండనా? 400, 500. ఇప్పుడు ఎంత ఉందమ్మా? 1200, 1000 రూపాయల పైన ఉంది. 1200. సో సార్ ఆలోచించి ఇది ఇవ్వడం జరిగింది. 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ ఇస్తారు ప్రతి ఇంటికి. నాకు కావాలన్నా కూడా ఇస్తారమ్మా. ఇది అంటే నేను చెప్పేది ప్రతి ఒక్కరు ఎలిజిబుల్. ఇది ప్రతి ఇంటికి వస్తుంది 3 గ్యాస్ సిలిండర్లు. ఆర్టీసీ బస్సుల్లో డిస్ట్రిక్ట్లో తిరిగేదానికి మహిళలకి ఫ్రీగా ఇస్తామని చెప్పారు. ఎందుకంటే అది కూడా బాగా పెరిగిపోయింది. డిస్ట్రిక్ట్లో తిరిగేదానికి ఆస్కారం ఉంటుందని చెప్పి ఫ్రీగా ఇవ్వడం జరిగింది. అలాగే మన గవర్నమెంట్ రేపు వచ్చే మన తెలుగుదేశం గవర్నమెంట్లో 15,000 ఎంతమంది పిల్లలు చదివే పిల్లలు ఉంటే అంతమందికి 15,000 వస్తుందమ్మ సంవత్సరానికి. మీరు ఇంట్లో 3 5 మంది ఉండి, ఇప్పుడు ఉండే గవర్నమెంట్లో ఏముంది, ఒకళ్ళకే. ఆ ఒకళ్ళది కూడా కట్ చేసి 12,000 చేశారు. మన గవర్నమెంట్లో 15,000 ఎంతమంది పిల్లలు చదివే పిల్లలు ఉంటే అంతమందికి 15,000. ఇంకోటి మహిళలకి 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి 1,500 వస్తుందమ్మా. మన దాంట్లో మన గవర్నమెంట్లో మహిళలకి ఎంతమంది మహిళలు 18 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉంటే 1,500 నెలకు వస్తుందమ్మా. మహాశక్తి అని చెప్పి మన ప్రోగ్రాంలో ఇవన్నీ చేస్తున్నారు. ఇవి చాలా ఉన్నాయి. అంటే డిగ్రీ చదివి పిల్లోనికి ఉద్యోగం రాలే 3,000 ఇస్తామన్నారమ్మా మన గవర్నమెంట్లో. ఎందుకంటే 5 ఏళ్ళు మనము జీవితంలో పోగొట్టుకుంటాం. మరీ పొరపాటు అయితే 5 ఏళ్ళు వెళ్ళిపోతుంది, ఇంక ఎవడు కాపాడలేడమ్మా. ఇవన్నీ ఆలోచించి మంచిగా నిర్ణయం తీసుకుంటారని చెప్పి ఇప్పుడు అబ్దుల్లా మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఆలోచించి ఎవరైతే బెస్ట్, ఏ నాయకత్వం అయితే బెస్ట్ అని చెప్పి వచ్చి తెలుగుదేశం పార్టీలో జాయిన్ కావడం జరిగింది. అట్లా మీరు కూడా ఆలోచించి ఓటేయండి. ఎవడో ఏమో చెప్పినారని నమ్మొద్దండి అమ్మ. మేము ఎన్నో చేసాం పెళ్ళిళ్ళు. ఎందుకంటే మేము పెళ్ళిళ్ళు చేయాలంటే ఓన్లీ హిందూస్కే చేయాలి కదా, ఇంకా ఎక్కువ చెప్తే వైశ్యాస్కే చేయాలా. మరి అన్ని కులాల మతాలకి ఎందుకు చేస్తుంటాం? ఇక్కడే చెప్పినారు ఫంక్షన్ హాల్ షాదీఖానా కట్టినాం. ఎందుకు కట్టాలమ్మా? మేము చేయాల్సి ఉంటే హిందూస్కే చేస్తుంటాం కదా, చేయలే కదా. సో ఆలోచన చేయండి. ఆ షాదీఖానా కూడా ఎందుకు పని చేస్తారు? 4.5 అడగండి. ఎంత 4.5 ఏళ్ళ పైన పనిచేసి పెట్టినారు. 1,500 ఎంతమందికి పెళ్ళిళ్ళకి ఫ్రీగా ఆల్మోస్ట్ 1,500 అంటే నథింగ్ కదమ్మా. ప్రజలకు సేవ చేసేవాళ్ళం కాబట్టి చేసి ఫంక్షన్ హాల్ కట్టిన అట్లాంటివి ఎన్ని చేసినామమ్మా. ఇక్కడ పక్కనే ఉంది టెంపుల్ పక్కన కమ్యూనిటీ హాల్ ఒకటి పక్కనే ఉంది.
ఆ కమ్యూనిటీ హాల్ ఇక్కడ ఎట్లో బతికిచ్చినారు. ఈ కమ్యూనిటీ హాల్ సచివాలయం చేయకుండా మన వాళ్ళు ఇక్కడ బాగా గట్టిగా పోరాడినట్టున్నారు. లేకపోతే అన్ని చోట్ల కమ్యూనిటీ హాల్స్ అంతా సచివాలయం చేసి పడేశారు. ఆ చిన్న ఫంక్షన్లు చేసేవాళ్ళు అందరూ అడుగుతుండ్రి. ఫాదర్ ఉన్నప్పుడైతే ప్రతి ఒక్కరు అడిగారు, సార్ ఒక కమ్యూనిటీ హాల్ మాకు కావాలా, మా వార్డుకి కమ్యూనిటీ హాల్ కావాలా, మా వార్డు కమ్యూనిటీ హాల్ కావాలంటే ప్రతి ఒక్కరికి మనము ఎన్ని అయితే అన్ని చేసినాం. అవన్నీ తీసుకుపోయి సచివాలయం చేసినాం. అట్లా సచివాలయం చేయాలంటే రెంటెడ్ హౌస్ది తీసుకొని ఏదైనా చేయొచ్చు కదా. ఫంక్షన్ హాల్స్, చిన్న ఫంక్షన్లు, ఏదైనా నామకరణము, బర్త్డే పార్టీను, ఏదైనా చిన్న ఫంక్షన్ చేసుకునేకి హ్యాపీగా ఉండే, అవి తీసి పడేశారు. శానిటేషన్ ఎంత హారిబుల్ ఉందమ్మా. ఇప్పుడే చెప్తుండేడా మిత్రుడు మనవాడు, ఇక్కడ ఏదో కూలిపోయింది సార్, ఎవడన్నా పన్నా అంటే చచ్చిపోతాడు ఇక్కడ అని కాలువ దగ్గర. ఇవన్నీ ఇట్లుంటే ఏం చేస్తారు. పాలన, మంచి నాయకత్వం లోపం ఇక్కడ కర్నూలులో. మంచి నాయకత్వం ఉంది అంటే సమస్యలు తగ్గిపోతాయి. ఏదో జీరో అయిపోతుందని కానీ సమస్యల తీవ్రత తగ్గుతుంది. అది ఇక్కడ లోపం ఉంది. సో ఇవన్నీ మీరు ఆలోచించి ఫ్యూచర్ బాగుండాలా, మంచిగా ఉండాలా అంటే మంచి నాయకత్వం, నాట్ల వాళ్ళని ఎన్నుకోండి, సైకిల్ గుర్తుకు ఓటేయండి, ఎవడేం చెప్పినా నమ్మద్దండి, ఒక అవకాశం ఇవ్వండి, చూడండి నా పాలన కూడా. ఓకేనామా? మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతో సెప్టిక్ ట్యాంకులో పడి మృతి చెందిన లక్ష్మి కుటుంబానికి 20 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ కోరారు. ఈ మేరకు నగరంలోని బుధవారపేటలో సెప్టిక్ ట్యాంకులో పడి మృతి చెందిన లక్ష్మి కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. 16వ వార్డు పరిధిలోని బుధవారపేటలో బహిర్భూమికి వెళ్లి లక్ష్మి అనే మహిళ మృతి చెందింది. విషయం తెలుసుకున్న కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మృతురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ మాట్లాడుతూ మరుగుదొడ్డి ప్రాంగణంలో ఉన్న సెప్టిక్ ట్యాంకు గుంతలో పడి మహిళ చనిపోయారన్నారు. సెప్టిక్ ట్యాంకు మూసివేయకపోవటం వల్లే ఈ ప్రమాదం జరిగిందన్నారు. మహిళ మృతికి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పూర్తి బాధ్యత తీసుకోవాలన్నారు. కుటుంబ సభ్యులకు తక్షణమే 20 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని కోరారు. లేని పక్షంలో విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెడతామని ఆయన తెలిపారు. గతంలో ఇక్కడే బాలుడు చనిపోయారని, అయినప్పటికీ అధికారులు సరైన చర్యలు తీసుకోకపోవడంతో మరొకరి ప్రాణం పోయిందన్నారు. ఇప్పటికైనా అధికారులు మేల్కోవాలని ఆయన అన్నారు. నగరంలో ఉన్న పబ్లిక్ టాయిలెట్స్ వద్ద పరిశుభ్రతతో పాటు సరైన సదుపాయాలు తప్పక కల్పించాలని టీజీ భరత్ కోరారు. సెప్టిక్ ట్యాంకులను మూసివేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్, కార్పొరేటర్ విజయకుమారి, మాజీ కార్పొరేటర్లు రామాంజనేయులు, పామన్న తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 16th వార్డు లేడీ లక్ష్మి అనే ఆమె 30 ఏండ్లు ఒక నిండు ప్రాణం బలి తీసుకోవడం జరిగింది. దీనికి బాధ్యత కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళే తీసుకోవాలా. ఎందుకంటే ఊరంతా కూడా శానిటేషన్ అనేది హారిబుల్ ఉంది. ఎస్పెషలీ పబ్లిక్ టాయిలెట్స్ ఘోరాతి ఘోరం. ఇప్పుడు పోయి నడుచుకొని వస్తే అందరు చెప్తున్నారు అక్కడ క్లీన్ చేసినారు సార్, ఇప్పుడు కొద్దిగా అసలు వాడ నడుస్తుంటే బీభత్సమైన వాసన. ఇది ఖచ్చితంగా మున్సిపల్ కార్పొరేషన్ ఆర్ రెస్పాన్సిబుల్. వాళ్ళ కాంపన్సేషన్ వాళ్ళ ఫ్యామిలీకి ఇవ్వాల్సి వస్తుంది. కొన్ని లక్షలు గవర్నమెంట్తో మాట్లాడి 10 లక్షల 20 లక్షల అనేది వాళ్ళ కాంపన్సేషన్ అనేది ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇవ్వాల్సిన బాధ్యత కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు తీసుకోవాలి. ఇది ఖచ్చితంగా నెగ్లిజెన్స్ నుంచే. ఎందుకంటే అక్కడ కానీ శానిటేషన్ బాగుండి క్లెన్లీనెస్ ఉండింటే వాళ్ళు ఆ పక్క పోయేవాళ్ళు కాదు, అక్కడ సెప్టిక్ ట్యాంక్లో పడి చనిపోయేవాళ్ళు కాదు. సో ఖచ్చితంగా ఇది ఇక్కడ శానిటరీ వర్కరు జవాబారి. ఇక్కడ ఎవరైతే మున్సిపాలిటీ వాళ్ళు ఇక్కడ ఎవరైతే ఈ ఏరియాలో సంబంధించిన కార్పొరేషన్ సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు రెస్పాన్సిబుల్ అవుతారు. సో కార్పొరేషన్ వాళ్ళు ఖచ్చితంగా కాంపన్సేషన్ వాళ్ళకి ఇవ్వాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. లేకపోతే మేము ఆందోళన చేసి మరి కలెక్టర్ ఆఫీస్ దగ్గర, కలెక్టర్ గారి దగ్గర కూడా రిక్వెస్ట్ చేస్తాము. ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీకి మాత్రం కాంపన్సేషన్ విధానం వాళ్ళు ఖచ్చితంగా తొందరగా నిర్ణయం తీసుకొని కాంపన్సేషన్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. అట్లీస్ట్ ఇప్పుడు నుంచన్నా ఎక్కడైతే పబ్లిక్ టాయిలెట్స్ ఉన్నారో మీరు కొద్దిగా పోయి చూస్తే, అధికారులు పోయి చెక్ చేస్తే మీకే తెలుస్తుంది అక్కడ ప్రాబ్లమ్స్ ఏముంది అని. అది నాకు తెలిసి అర్లీ మార్నింగ్ పోయిన ఏమో అనిపిస్తుంది ఇప్పుడు అక్కడ చూస్తుంటే. లైటింగ్ ఉండదు. సో లైటింగ్ లేకపోవడంతో అక్కడ పోయి ఆ సెప్టిక్ ట్యాంక్లో పడడం జరిగింది. సో లైటింగు, క్లెన్లీనెస్ ఇది మినిమం రిక్వైర్మెంట్ ఎనీ కార్పొరేషన్. ఎందుకంటే ట్యాక్సులు విపరీతంగా కలెక్ట్ చేస్తున్నారు. సో టాయిలెట్స్ అన్నప్పుడు క్లెన్లీనెస్ అనేది మెయింటైన్ చేస్తే
పబ్లిక్ బాగా యూటిలైజ్ చేసుకునే దానికి ఆస్కారం ఉంటుంది. కొన్ని ఏండ్ల కిందట ఒక పిల్లవాడు కూడా ఇక్కడ సేమ్ సిచ్యువేషన్లో చనిపోవడం జరిగింది సార్ అని చెప్పినారు. మరి ఒక యాక్సిడెంట్ జరిగిన తర్వాత అప్పుడన్నా దాని ఇష్యూస్ ఏమైందో అప్పుడు తెలుసుకొని దాన్ని సర్దుబాటు చేయడం అనేది కూడా చేసుకోలేదు. అంతకుముందు జరిగింది అంటున్నారు, మరి ఇది రెండోది జరగడము. ఇదే కాదు, కర్నూలులో ఉండే పబ్లిక్ టాయిలెట్స్ అన్నీ కూడా క్లీన్గా పెట్టి లైటింగ్ పెట్టి వాళ్ళకి ఎక్కడ పోరాదో సెప్టిక్ ట్యాంక్లు ఏమన్నా ఉంటే దాన్ని పైన క్లోజ్ చేసి పెట్టాలా, కాంక్రీట్తో క్లోజ్ చేసి పెడితే ఇట్లా యాక్సిడెంట్ జరగకుండా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది ఫ్యూచర్లో. ఇక్కడ లెఫ్టింగ్లు సరిగా క్లీన్ లేనందువలన అమ్మాయి ఓపెన్ క్లీన్గా ఉందని అక్కడికి పోయి ఆమె ఓపెన్ ఉన్నందువలన అక్కడ పడి చనిపోయింది. ఇక్కడ శానిటేషన్ సరిగా లేదు, లెట్రిన్ సరిగా ఊడ్చడం లేదు, శానిటేషన్ వర్కర్స్ లేరు. ఇక్కడ ప్రజలందరూ ఎప్పుడు వచ్చినా కూడా మాకు ఇక్కడ వర్కర్స్ లేదు, క్లీనింగ్ లేదు, ఇక్కడ మనుషులు లేరు, ఇక్కడ అంతా తాగి తందనలాడిపోతుంటారు. మేము లేడీస్ లెట్రిన్స్కి ఎట్లా రావాలని మాకు ఎన్నోసార్లు చెప్పారు వాళ్ళు. మేము కౌన్సిల్లో దీనిపైన ఎన్నిసార్లు కొట్లాడినా కానీ దీని నుంచి స్పందన లేదు, మాకు ఒక హెచ్చరిక లేదు. ఒక శానిటరీ ఇన్స్పెక్టర్ అంట, ఆయన ఎప్పుడు ఉంటాడో ఎప్పుడు లేదు, ఆయన ఫోన్ చేస్తే కూడా మాకు అందుబాటులో ఉండడు ఆయన. ఇక్కడ ఒక్క లేడీ పర్సన్ ఉండదు, ఒక క్లీనింగ్ లేదు, ఏం లేదు ఇక్కడ. ఇప్పుడైతే వాళ్ళైతే ఏమంటున్నారు, ఇక్కడ క్లీన్ లేనందువల్ల ఆమె అక్కడ పోయింది, ఆడ ఓపెన్ ఉన్నందువల్ల ఆమె అక్కడ పడి చనిపోయింది అని చెప్తున్నారు. నగరంలోని ఆయా వార్డుల్లో ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు వీలుగా తెలుగుదేశం పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని 44వ వార్డులో టీడీపీ నాయకుడు మనోజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టీడీపీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. 44వ వార్డులో స్థానిక టీడీపీ నాయకుడు మనోజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాగరాజు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నాగరాజు యాదవ్, జనసేన కర్నూలు అసెంబ్లీ ఇన్ఛార్జి హర్షత్తో పాటు స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 44వ వార్డులో మనోజ్ ఆధ్వర్యంలో టీడీపీ కార్యాలయం ఏర్పాటు చేయటం అభినందనీయమని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో పార్టీ కార్యాలయం ఉండటం వల్ల ప్రజలు తమ సమస్యలను తెలిపేందుకు మంచి అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. పార్టీ కార్యాలయం ప్రారంభంలోనే సరిపెట్టుకోకుండా నిరంతరం ప్రజల్లో ఉండి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ప్రజలు కూడా వార్డు సమస్యలను స్థానిక టీడీపీ కార్యాలయంలో వివరిస్తే వాటిని పరిష్కరించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయమే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు మరింత సమన్వయంతో పనిచేయాలని యువనేత టీజీ భరత్ కోరారు. ఈరోజు ఆన్ ద అకేషన్ ఆఫ్ 44 వార్డ్ టీడీపీ ఆఫీస్ ఓపెనింగ్కి వచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. యాక్చువల్గా వచ్చే జనరేషన్లో యూత్ అందరూ పాలిటిక్స్లో ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ మూవ్ తీసుకొని ముందరకు వచ్చి ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయాలా, ప్రతి ఒక్కరు వాళ్ళ వంతు వాళ్ళు కృషి చేయాలా అని మా ఎంకరేజ్మెంట్తో హర్షద్ భాయ్, భరత్ అన్న, నాగరాజ్ యాదవ్ గారు, అబ్బాస్ అన్న, నవీన్ అన్న వీళ్ళందరూ మాకు వెన్నంటూ ఉండి మేమందరం ఎంకరేజ్ చేస్తామనగా మేము ధైర్యంగా ఒక ముందడుగేసి అన్న ఈ వార్డు తరపున 44 వార్డు తరపున సీతారామనగర్ తరపున మేము మా వంతు మేము కృషి చేస్తామని మేము అన్న ఆధ్వర్యంలో ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. కావున ఇటువంటి ఆఫీసులు ఇంకా ఎన్నో ఓపెన్ కావాలని, తెలుగుదేశం పార్టీ ఇంకా బలపరచాలని మనమందరం ఇది ధ్యేయంగా తీసుకొని ముందడుగు వేయాలని. జై తెలుగుదేశం, భరతన్న నాయకత్వం. ఈరోజు సీతారామనగర్లో 44వ వార్డులో ఇక్కడ వచ్చేసి కొన్ని వార్డుల క్లస్టర్ ఇన్ఛార్జ్ అయినటువంటి మనోజ్ గారు ఆధ్వర్యంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఏర్పాటు కావడం, దానికి ముఖ్య అతిథిగా భరత్ గారిని నన్ను పిలవడం, అలాగే ఈ ఒక చిన్న వార్డులోనే ఇంత ప్రజాస్పందన ఉందంటే దాదాపుగా వచ్చేసి ఈ వైసీపీ ప్రభుత్వానికి సాగనంపడానికి ఈ కార్యక్రమం ఈరోజు మొదలుపెట్టిన ఈ కార్యక్రమం ప్రతి వార్డులలో కూడా ఇలాగే పార్టీ కార్యాలయాలు ఓపెన్ చేసుకుంటూ ఎన్నికలకు సమాయత్తం కావాలనేసి మొదటి అడుగు వేసి మనోజ్ గారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు మా యువ నాయకుడు మనోజ్ గారు ఈ వార్డులో తెలుగుదేశం పార్టీ ఆఫీసు ఓపెన్ చేయడం, ఈ సందర్భంగా మా నాయకులు భరత్ గారు, అట్లాగే జనసేన నాయకులు, మా మిత్రులు, కార్పొరేటర్లు, అభిమానులు, కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ ఎన్నికల్లో భరత్ గారిని అత్యధిక మేయర్తో గెలిపించాలని చెప్పేసి
మా యొక్క టీం తీసుకున్నటువంటి నిర్ణయం. అందులో భాగంగా యువకుడు మనోజ్ గారు ఈరోజు పార్టీ ఆఫీసు మొదటిసారిగా ఓపెన్ చేయడం, అట్లాగే 33 వార్డులలో కూడా అందరు నాయకులు కూడా పార్టీ ఆఫీసులు తెరిచి ఈ కార్యక్రమాలన్నిటి కూడా ప్రజల వద్దకు తీసుకుపోయి భరత్ గారిని గెలిపిస్తేనే ఈ నగరానికి మంచి జరుగుతుంది, ఈ నగరంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పేసి తెలియజేయడానికి ఇది ఒక నాంది. కాబట్టి మనోజ్ గారిని మేమందరం కూడా అభినందిస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు సీతారాం నగర్ నందు టీడీపీ కార్యాలయాన్ని తమ్ముడు మనోజ్ కుమార్ ప్రారంభించారు. దీనికి అతిథిగా గౌరవనీయులు శ్రీ టీజీ భరత్ సార్ గారు విచ్చేయడం జరిగింది. ఈ సీతారాం నగర్ సంబంధించిన సమస్యలు ఏవైనా ఉన్నా ప్రజలకి ఈ కార్యాలయంలో వచ్చి చెప్పుకోవచ్చు. దానికి టీడీపీ కార్యకర్తలు అనునిత్యం వారికి అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలను పరిష్కరిస్తారు. ఇప్పుడున్న ఈ ప్రభుత్వంలో అధికారంలో ఉన్న ఎమ్మెల్యే ఏనాడు బయటికి రాలేదు, కానీ ఈ మధ్యనే బయటకు వచ్చి ఆయన మాట్లాడుతున్నాడు. కేవలం అబద్ధపు మాటలు, టీజీ ఫ్యామిలీ పైన బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాడు. అది ప్రజలనేది గమనించాలి. రియాలిటీ అనేది తప్పకుండా ఒకటి ఉంటుంది. ఏది నిజం ఏది అబద్ధం అనేది గమనించాలి. కేవలం రాజకీయ కుట్ర కోసం మాత్రమే ఎప్పుడూ బయటికి రాని వారు రాజకీయ నాయకులు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. అది ప్రతి ఒక్క ప్రజలు గుర్తించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా కర్నూలులో డెవలప్ కావాలంటే పరిశ్రమలు ఇంపార్టెంట్. పరిశ్రమలు ఉంటే కర్నూలు ఖచ్చితంగా డెవలప్ అవుతుంది. కాబట్టి పరిశ్రమలు తెచ్చే సత్తా ఒక్క టీజీ భరత్ గారికి మాత్రమే ఉంది. అది ఎందుకంటే ఆయన ఒక పారిశ్రామికవేత్త. మన పిల్లలు బాగుపడాలనే ప్రతి ఒక్కరూ టీడీపీకి ఓటు వేయాలి. టీజీ భరత్ అన్నకు సపోర్ట్ ఇచ్చి గెలిపిస్తే మనం బాగుపడతాం, మన కర్నూలు డెవలప్ అవుతుంది, మన పిల్లలు బాగుపడతారు. అది ఒక్కటి గుర్తుపెట్టుకొని ఈసారి ఆలోచించి కర్నూలు వాళ్ళు ముందడుగు వేయాలని పదే పదే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు 44వ వార్డులో మనోజ్ బాబు గారి ఆధ్వర్యంలో భరత్ గారి నాయకత్వంలో వారు ముఖ్య అతిథులుగా విచ్చేసి తెలుగుదేశం పార్టీ ఆఫీసు ఓపెన్ చేయటం చాలా సంతోషంగా ఉంది. అలాగే వార్డులోనే ఇంత మంచి స్పందన వచ్చింది అంటే కర్నూలు సిటీలో భరత్ గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవటానికి ఇంకెంత స్పందనతో ఉన్నారో ప్రజలు దీన్ని బట్టే మనకు ఉదాహరణగా అర్థమైపోతున్నది. అలాగే భరత్ గారు కూడాను కులాలకి మతాలకి అతీతంగా కూడా వారు పదవిలో ఉన్నా లేకపోయినా కూడా వారు పనిచేస్తూ ప్రజలకందరికీ అందుబాటులో ఉన్నారని ప్రతి ఒక్కరూ ప్రజలు కూడా తెలుసుకోవటం అయిపోయింది. కాబట్టి ఈసారి వారు డెఫినెట్గా ఎమ్మెల్యేగా గెలిచి తీరుతారు అని చెప్పి హామీ ఇస్తున్నాము. అలాగే మనోజ్ బాబు కూడాను తెలుగుదేశం పార్టీలో ఇలాగే భరత్ గారి నాయకత్వంలో తను ఇంకా అభివృద్ధి పదంలోకి నడిచి ఇలాంటి యువకులు అందరూ కూడాను చేయూత ఇచ్చి భరత్ గారిని ఎమ్మెల్యేగా కూడా చేయాలని చెప్పని కూడా కోరుకుంటున్నాము. ఈరోజు 44 వార్డులో మనోజ్ గారు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పెట్టడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆయన ఇంట్రెస్ట్ తీసుకొని స్వతహాగా ముందుకు వచ్చి నేను ఇంకా క్లోజ్గా పీపుల్ దగ్గర పోవాలా, వాళ్ళ సమస్యలు కానీ ఇంకా తెలుసుకునేదానికి ఉంటుంది, మనకి రేపు వచ్చే ఎలక్షన్లో కూడా చాలా యూజ్ అవుతుంది, పార్టీ ఆఫీస్ పెడతానంటే మోస్ట్ వెల్కమ్ అని చెప్పడం జరిగింది. సో మంచి లొకేషన్లో పెట్టడం జరిగింది. సో అందుబాటులో ఉండేదానికి, అంటే సమస్యలు తీర్చకపోయినా వాళ్ళ బాధలు చెప్పుకునేదానికన్నా దగ్గర ఉందంటే పార్టీ ఆఫీసు తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే ఇప్పుడు మెయిన్ పార్టీస్ ఉండేది స్టేట్లో ఉండేది వైఎస్ఆర్సీపీ, టీడీపీ. సో వాళ్ళకి ఏదైనా సమస్యలు చెప్పుకోవాలా ప్రజలకు కానీ అదొకటి అందుబాటులో ఉంటుంది. అది కాక ఇంజనీరింగ్ ఏదైతే ఎలక్షన్ ఇంజనీరింగ్ ప్రాపర్గా చేసేదానికి ఆస్కారం ఉంటుంది. సో మనోజ్ గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. ఏదైతే పార్టీ ఆఫీస్ పెట్టారో దాని తగ్గట్టుగా ఇంకా కృషి చేయాలా, ఇంకా కష్టపడాలా. పార్టీ ఆఫీస్ పెట్టేస్తున్నాం ఇక్కడికి ఎండ్ అని కాకుండా కష్టపడేది కూడా ఉంటుంది. సో మనోజ్ గారికి అది నా సైడ్ నుంచి సూచన. సో బాగా వర్కౌట్ చేసి మంచి మెజారిటీ ఇవ్వాలా ఈ వార్డు నుంచి అని చెప్పి ఆశిస్తూ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారాలు అండి. థ్యాంక్ యూ. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడితేనే సమగ్ర శిక్ష, కేజీబీవీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అవసరమైన కృషి జరుగుతుందని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని ధర్నా చౌక్లో రిలే నిరాహార దీక్షలు చేస్తున్న సమగ్ర శిక్ష సిబ్బందిని ఆయన పరామర్శించి సంఘీభావం ప్రకటించారు. ధర్నా చౌక్ వద్ద సమగ్ర శిక్ష కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో తమ డిమాండ్ల పరిష్కారం కోసం సమగ్ర శిక్ష కేజీబీవీ ఉద్యోగులు చేసిన రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ సందర్శించి వారికి సంఘీభావం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నాగరాజు యాదవ్, జనసేన నాయకుడు అర్షద్తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా టీజీ భరత్ మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 4 సంవత్సరాల 9 నెలల పరిపాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రభుత్వం ఎంతకు సమస్యలను పరిష్కరించకపోవడంతో వారంతా ప్రస్తుతం ఆందోళన బాట పట్టారని తెలిపారు. ఒక పక్క న్యాయవాదులు, మరోపక్క అంగన్వాడీ మహిళలు, ఇప్పుడు సమగ్ర శిక్ష కేజీబీవీ ఉద్యోగులు ఇలా రోజుకు ఒక సంఘం తరపున పోరాటాలు మొదలవుతున్నాయని తెలిపారు. కేవలం సమర్థవంతమైన నాయకత్వంతో కూడిన ప్రభుత్వాన్ని ఎన్నుకోకపోవటం వల్లే ఇలా జరుగుతాయని తెలిపారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకుంటారన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అందరూ ఆదరించాలని ఆయన కోరారు. అలాగే సమగ్ర శిక్ష కేజీబీవీ ఉద్యోగ న్యాయమైన కోరికలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని ఆయన కోరారు. అవతల ఒక శిబిరం, ఇక్కడ ఒక శిబిరం. నాకు తెలిసి ఆ ఫ్లైఓవర్ మనకంతా కూడా శిబిరాలు వస్తాయి ఇంకొన్నాళ్ళలో పోతే. ఎందుకంటే ప్రతి ఒక్క చోట సమస్యలు ఎక్కువ ఉన్నాయి, భయంకరంగా సమస్యలు పెరిగిపోయినాయి. సో ఎవరిని చూడు పట్టించుకునే నాదుడు లేడు. ఇక్కడ గవర్నమెంట్లో వాళ్ళు సెల్ఫ్ గోల్ వేసుకున్నారమ్మ ఆల్రెడీ. బట్ మీరు చేయాల్సిందంత పని ఏమంటే ఒక నాయకత్వం, ఒక మంచి గవర్నమెంట్ని తెచ్చుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సమస్యలు నేను ఎప్పుడూ చెప్తా, సమస్యలు ఉంటాయి, బట్ ఎవరు మాయాబజార్లు చేయలేరు. కానీ మా గవర్నమెంట్లో అయితే మాత్రం 100 రెట్లు మాత్రం బెటర్గా ఉంటుంది తెలుగుదేశం గవర్నమెంట్లో. ఇంత సమస్యలు అయితే చంద్రబాబు గారు చేయరు. సో మీరందరూ కూడా ఫ్యూచర్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సింది ఒక ఓటు హక్కు అనేది ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే మన సమస్యలు అనేది తగ్గేదానికి అవకాశం ఉంటుంది. సో జనరల్గా చంద్రబాబు గారు ఏది బెస్ట్ ప్రాక్టీసెస్ ఉంది అంటే ఆయన నైజం గురించి చెప్తున్నా, ఆయన వర్క్ స్టైల్ గురించి చెప్తున్నా. ఏది బెస్ట్ ప్రాక్టీసెస్, ఎక్కడ బెటర్ ఉంది మీరు చూసింటే కూడా ఫిట్మెంట్ ఫస్ట్ టైం కూడా చంద్రబాబు గారు మనకు డివైడ్ అయిన తర్వాత కూడా రాష్ట్రంలో ఒక 1% ఇంకా ఎక్కువ ఇవ్వాలని చెప్పి మనకు ఫిట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ ఎంప్లాయీస్కి. సో ఆయన విధానము, ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఎక్కడ బెస్ట్ ఉన్నాయి, ఎక్కడ బెంచ్ మార్క్ ఉంటాయి, ఎక్కడ బెటర్ ఉంటుంది ఆర్ ఈక్వల్గా అందులో పక్కన మనం ఎందుకంటే 2 రాష్ట్రాలు చాలా ఏళ్ళు కలిసికట్టుగా ఉన్నాం కాబట్టి తెలంగాణ గవర్నమెంట్లో ఇక్కడికన్నా బెటర్ ఉందంటే అది తీసుకొని దాని ఈక్వల్ అన్నా దానికన్నా బెటర్ అన్నా నాకైతే 100% గ్యారంటీ ఉంది కాబట్టి చెప్పగలుగుతున్నా. కాబట్టి చంద్రబాబు గారు మాత్రం గ్యారంటీ న్యాయం అయితే చేస్తారని చెప్పి నేనైతే చెప్పగలుగుతాను. ఎందుకంటే ఇక్కడికన్నా తెలంగాణలో బెటర్ ఉందంటే దాన్ని చూసి ఆ విధానాలు చూసి ఖచ్చితంగా ఏర్పాటు చేస్తారు. ఇంకోసారి హామీ ఇస్తున్నా, తెలుగుదేశం గవర్నమెంట్ని తెచ్చుకుంటే మీ సమస్యలు తగ్గుతుంది. అది మీరు మైండ్లో పెట్టుకోండి, అది మాత్రం మీరు మైండ్లో పెట్టుకొని చేయాలనేది. ఎందుకంటే ఓటు ఒక్కొక్కటే మీరు చేయగలుగుతారు, 5 ఏళ్ళలోకి వచ్చే ఓటు హక్కుని సరిగ్గా యూటిలైజ్ చేసుకోండి. ఓకేనమ్మా. రాష్ట్రంలో అన్ని వర్గాలను కూడా సర్వనాశనం చేసినటువంటి ఈ ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పి మహిళలుగా మీరు నిరూపించుకోవాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నాం. మీరు ముందుంటేనే ఏదైనా సాధించగలం. ఇలాంటి మూర్ఖునికి తల్లిని చెల్లిని కూడా ఈరోజు రోడ్డు పాలు చేసినటువంటి వాళ్లకు మీలాంటి మహిళలను మోసం చేయడం పెద్ద పనేం కాదు. మనందరం కూడా గుర్తించినాం. అట్లాగే అనేక రంగాల్లో కస్తూరిబా స్కూల్స్ ఇవన్నీ కూడా పూర్తిగా విధ్వంసం చేసినటువంటి ముఖ్యమంత్రి వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. కనీసం ఈ ప్రభుత్వానికి చెవులు లేవు, కళ్ళు లేవు, గుడ్డిది, అవిటిది, దుర్మార్గమైన ప్రభుత్వం. కేవలం దాచుకోవడానికి తప్ప ఈ ప్రభుత్వం గత 4.5 ఏళ్లుగా ఏమి చేసింది ఏమి లేదు. ఈరోజు కనీసమైన మీ డిమాండ్, చాలా కనీసమైన డిమాండ్, మినిమం వచ్చేసి స్కేల్ అడుగుతున్నారు. ఖచ్చితంగా మా అక్క చెప్పినట్టు, మా చెల్లెళ్ళు చెప్పినట్టు మీ సమస్యలను మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. మీరు లిఖిత పూర్వకంగా మీ సమస్యలు నాకు రాసివ్వండి, మీ సమస్యల పైన అడ్రస్ చేయమని చెప్పేసి మా పార్టీ పిఎస్సి చైర్మన్ నాదెళ్ల మనోహర్ గారు కూడా మాట్లాడండి అనేసి చెప్తాం. అంగన్వాడీ వర్కర్లకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ వాళ్ళతో పాటు భుజం కలిపి ఈ రోజు ఉద్యమం చేస్తుంది. ఈ ప్రభుత్వం మెడల్ వంచడానికి ఈ రోజు ప్రజలు కూడా రేపు ఓటు అనే పోటుతో ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి రేపు జనసేన తెలుగుదేశం కలిసి ఒక సంక్షేమ ప్రభుత్వాన్ని, ఒక అభివృద్ధి దిశగా నడిచే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మీ వంతు సహాయ సహకారం కావాలి. ఖచ్చితంగా
కార్మికుల వెంట, కర్షకుల వెంట జనసేన పార్టీ ఖచ్చితంగా ఉంటది. 2011లో ఇంకా నోటిఫికేషన్ అప్పుడు ఎంఐఎస్కి సిఆర్పిఎస్ పల్లె అయ్యా చిన్నయ్య అంటాము, అయ్యా భరత్ సార్ ఇట్లా ఉంది ఛాంబర్ లేకపోతే ఇమ్మీడియట్ గా ఖైరతాబాద్ లో మన ఆఫీస్ ఉంది సార్ ఫ్లైఓవర్, అక్కడ జాబ్ లెటర్ ఇప్పించాడు సారు. 10,000 గుర్తు పెట్టుకోవాలి మనం. అది అంటే ఒక సామాన్యంగా పోయినప్పుడు కూడా మేమున్నామని చెప్పి ఆయన దాంట్లో కష్టం చేసి ఎంబడే జాబ్ ఇప్పించాడు. గత ఎన్నికల్లో సమర్థవంతమైన నాయకత్వం ఉన్న ప్రభుత్వాన్ని ఎన్నుకోకపోవటం వల్లే రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులకు గురై ఇప్పుడు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని ధర్నా చౌక్ వద్ద రిలే నిరాహార దీక్షలు చేస్తున్న న్యాయవాదులు, అంగన్వాడీ మహిళల శిబిరాలను సందర్శించి వారికి సంఘీభావం ప్రకటించారు. ధర్నా చౌక్ వద్ద జరుగుతున్న న్యాయవాదులు, అంగన్వాడీ మహిళల రిలే నిరాహార దీక్షా శిబిరాలను కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ సందర్శించి వారికి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా టీజీ భరత్ మాట్లాడుతూ న్యాయవాదులు, అంగన్వాడీ మహిళల న్యాయమైన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే అన్ని వర్గాల సమస్యల పరిష్కారానికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అవసరమైన చర్యలు తీసుకుంటారన్నారు. ప్రస్తుతం జరుగుతున్న న్యాయవాదుల డిమాండ్తో పాటు అంగన్వాడీ మహిళల డిమాండ్లను పరిష్కరించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్తారని తెలిపారు. అలాగే కర్నూలు నగరంలో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆయా వర్గాల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు మార్గం సుగమం అవుతుందన్నారు. కేవలం సమర్థత లేని ప్రభుత్వాన్ని ఎన్నుకోవటం వల్లే అన్ని వర్గాల ప్రజలు ఇలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని తెలుగుదేశం పార్టీని గెలిపించాలని, అప్పుడే ఆయా వర్గాల సమస్యల పరిష్కారానికి మార్గం సులభతరం అవుతుందన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే సమస్యలు ఇంత తీవ్రంగా ఉండవని, అన్ని వర్గాల ప్రజల సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఎందుకంటే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్క చోట సమస్యలు ఎక్కువ ఉన్నాయి, అవునా కాదమ్మా? ప్రతి ఒక్క చోట ప్రాబ్లమ్సే. సో మీరు అంతా ఆలోచించాల్సింది, నేను ఆ రోజు అదే చెప్తున్నా, ఇప్పుడు అదే చెప్తున్నా, చంద్రబాబు గారు మాత్రం గ్యారంటీగా, ఎందుకంటే పక్కన తెలంగాణ గవర్నమెంట్లో ఇక్కడికన్నా బెటర్ ఆఫ్ ఉంది అన్నారు కాబట్టి దానికి ఈక్వల్గా చేసే దాంట్లో విషయంలో మాత్రం గ్యారంటీ పాయింట్స్ తీసుకుంటారు ఆయన వర్క్ స్టైల్ అది. ఎందుకంటే నేను చూసా కాబట్టి చెప్పగలుగుతున్నా, ఆ నమ్మకం నాకు ఉంది. కాబట్టి మీరు ఖచ్చితంగా తెలుగుదేశం గవర్నమెంట్ని తెచ్చుకుంటే, జనసేన తెలుగుదేశం గవర్నమెంట్ కలిసికట్టుగా పోటీ చేయబోతున్నాము. మమ్మల్ని గెలిపియండి, మాకు గొంతు ఇస్తే మేము మాట్లాడేదానికి ఉంటుంది, అవకాశం ఉంటుంది గట్టిగా మాట్లాడేదానికి. సో మీరు మాకు అవకాశం ఇవ్వాలా. మీ దగ్గర ఉండేది ఓటు హక్కు ఒకటే అమ్మ 5 ఏళ్ళకి, లేకపోతే ఇట్లే సమస్యలు పెరుగుతూ పోతాయి, ఎవరేం తీర్చే దాంట్లో ఉండరు. కరెక్ట్ గవర్నమెంట్ తెచ్చుకోండి, సరిగ్గా నాయకత్వం తెచ్చుకుంటే మీ సమస్యలు తగ్గేదానికి అవకాశం ఉంటుంది. సో అదే నేను మరీ రిక్వెస్ట్ చేయడం ఏమంటే, సరైన ఓటుని, మీ ఓటు హక్కుని సరిగ్గా ఉపయోగించుకోండి. చంద్రబాబు గారు మాత్రం గ్యారంటీగా కంపేర్ చేసి తెలంగాణ గవర్నమెంట్లో కానీ బెటర్ ఉంది అంటే ఆయనకి ఈక్వల్ అన్నా చేస్తారు, ఆయనకన్నా బెటర్ ఆఫ్ అన్నా చేస్తారు, దాని దగ్గరలో అన్నా చేయగలుగుతారని చెప్పి మాత్రం నేను హామీ ఇవ్వగలుగుతాను. గ్యారంటీ ఆ నమ్మకం అయితే మీరు పెట్టుకోండి. నేను పోరాడి, నాకు గొంతు ఇస్తే పోరాడి మేము కూడా పోరాడగలుగుతాం. మేము కూడా గట్టిగా పోరాడి చంద్రబాబు గారితో మీ సమస్యల్ని తీర్చే విధానంలో మేము పోగలుగుతాము. కాబట్టి త్వరలో ఎలక్షన్ ఉంది కాబట్టి మీ బ్లెస్సింగ్స్ మీ ఇవన్నీ ఉంటాయని చెప్పి ఆశపడుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. ఏది కోరి మొగుడినావు, ఏది కోరి తెచ్చుకున్న మొగుడు ఎగిరెగిరి తంతుంటే ఎవరికి చెప్తారో తెలియని పరిస్థితి. ఏది కోరి తెచ్చుకున్నా అటువంటి పరిస్థితిలో అర్థం కాని పరిస్థితి. కాబట్టి ఇంకా అయిపోయింది, ఈ మొగుడికి విడాకులు చేసినాం కాబట్టి ఖచ్చితంగా, కాబట్టి ఇటువంటి వాడు దుర్మార్గుడు వద్దు, ఈ సైకో జగన్ వద్దు. ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన పార్టీ ఖచ్చితంగా రేపు 2024 ప్రభుత్వాన్ని స్థాపించడం, ఈ న్యాయమైన డిమాండ్లకు ఖచ్చితంగా సంపూర్ణంగా బలపంగా చెప్పినట్టు మా ప్రభుత్వంలో ఖచ్చితంగా మీకు హామీ ఇస్తున్నాం. మీ సమస్యల్ని పూర్తిగా తీర్చడానికి బాధ్యత తీసుకుంటామని తెలియజేస్తూ, అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో ఏర్పాటు చేసిన అయ్యప్ప స్వాముల భిక్షా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
రాజ్విహార్ సెంటర్ వద్ద ఉన్న శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో అయ్యప్ప స్వాములు భిక్షా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేణుకా ఎల్లమ్మ ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం అయ్యప్ప స్వాముల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమంలో యువనేత టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ఏర్పాటు చేసిన అయ్యప్ప స్వామి మాల ధరించిన భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా టీజీ భరత్ మాట్లాడుతూ ఎంతో నియమనిష్టలతో అయ్యప్ప మాల వేసి 41 రోజుల పాటు ఆధ్యాత్మిక చింతనతో మెలగటం అభినందనీయమన్నారు. అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి, సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక విలువలు పెంపొందించుకొని సమాజ హితానికి పాటుపడాలని సూచించారు. అయ్యప్ప స్వాముల శబరిమల యాత్ర విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం సమగ్రంగా అభివృద్ధి చెందాలన్నా, యువతకు ఉపాధి అవకాశాలు కలగాలన్నా రానున్న ఎన్నికల్లో కర్నూలు ఎమ్మెల్యేగా యువనేత టీజీ భరత్ను గెలిపించాలని కర్నూలు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నాగరాజు యాదవ్ కోరారు. నగరంలోని 23వ వార్డులో నిర్వహించిన నగరమా మేలుకో కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రానున్న ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి యువనేత టీజీ భరత్ను గెలిపించటమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ కర్నూలు నగర శాఖాధ్వర్యంలో ఏర్పాటు చేసిన నగరమా మేలుకో కార్యక్రమం 23వ వార్డులో ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నాగరాజు యాదవ్తో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ అధిష్టానం రూపొందించిన భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందుకు సంబంధించిన కరపత్రాలను వార్డు పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి పంపిణీ చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో కర్నూలు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నాగరాజు యాదవ్ తదితరులు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కర్నూలు ఎమ్మెల్యేగా టీజీ భరత్ను గెలిపిస్తే కర్నూలు నగరాన్ని సస్యశ్యామలంగా తీర్చిదిద్దుతారని తెలిపారు. టీజీ భరత్ విజయమే లక్ష్యంగా తాము నిర్వహిస్తున్న నగరమా మేలుకో కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి పొరపాటు చేశామన్న భావన ప్రజల్లో వ్యక్తమవుతోందన్నారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీని గెలిపించారని దృఢ నిశ్చయంతో ప్రజలు ఉన్నారని తెలిపారు. కర్నూలు నగరంలో సమస్యల పరిష్కారంతో పాటు ప్రజలకు మౌలిక వసతులను కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలం చెందిందని విమర్శించారు. కర్నూలు నగరం సమగ్రంగా అభివృద్ధి చెందాలన్నా, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కాలన్నా రానున్న ఎన్నికల్లో ప్రజలు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయనున్న టీజీ భరత్ను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. నగరమా మేలుకో అనే కార్యక్రమం 23వ వార్డులో మా నాయకులందరితో పాటు అట్లాగే జనసేన వాళ్ళ సహకారంతో ఈరోజు ప్రారంభించినాం. మేము ముఖ్యంగా 6 గ్యారెంటీల గురించి మాత్రమే ఈ యొక్క ప్రోగ్రాంలో జనాలకు తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల భవిష్యత్తును కాపాడాలి అంటే ఈ 6 గ్యారెంటీలతోనే సాధ్యమవుతుంది అన్న ఉద్దేశంతో మా పార్టీ కానీ, మా పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ప్రజల్లోకి తీసుకుపోయి వాళ్లకు గ్యారెంటీ ఇవ్వాలి, మీరు గ్యారెంటీ హామీ ఇవ్వండి నా తరపు నుంచి అని చెప్పేసి ఒక పత్రాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మనం రాష్ట్రంలో చూసినట్టయితే అనేక రంగాలు కూడా పూర్తి సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. వాటన్నింటిని పరిష్కరించే మార్గాలు చూపుతామని చెప్పేసి 6 గ్యారెంటీలు మనకు మేనిఫెస్టోలో ఆయన తెలియజేయడం జరిగింది. ఈ ముఖ్యమంత్రి సర్వనాశనం చేసి ఈ రాష్ట్రాన్ని ఆయన డైవర్ట్ చేయడం కోసము కొన్ని పథకాలు ఆడుదాం ఆంధ్ర అంటాడు. ఆడుకోవడానికి ఏముంది? సర్వనాశనం చేసినావు, కావలసిన కాడికి ఆడుకున్నావు, ఈ రాష్ట్ర ప్రజల అన్ని వర్గాల వారి జీవితాలతో ఆడుకున్నావు. మరి ఆడుదాం ఆంధ్ర అని చెప్పేసి రోజా గారితో బ్యాట్ పట్టుకొని బాగా ఆడతాడు ఆయన, అంతవరకే. కానీ అది కాదు ఆడాల్సింది. బతుకుల్ని బాగు చేయాలి, ఈ రాష్ట్రానికి ఆర్థిక పరిస్థితిని, ఆర్థిక వనరులను మెరుగుపరచాలి, మెరుగుపరిచిన తర్వాత మాత్రం పథకాలు ఇవ్వాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం. అది సాధ్యం కావాలి అంటే బాబు ముఖ్యమంత్రి కావాలి. అట్లాగే నగరంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు పరిష్కారం కావాలంటే భరత్ గారు గెలవాలి. ఈరోజు మేయరు, కార్పొరేటర్లు, ఎమ్మెల్యే వీళ్ళందరూ ఉన్నారు. కానీ వీళ్ళు ఏ రోజు కూడా ఏ సమస్య మీద పట్టించుకునేది లేదు, పరిష్కారం చేసినటువంటిది లేదు. అందుకే ఈసారి మార్పు జరిగితేనే మంచి జరుగుతుంది ఈ రాష్ట్రానికి కానీ, నగరానికి కానీ. అట్లాగే మా భరత్ గారు గెలిస్తే ఆయన ఒకటే చెప్తున్నాడు, పథకాలతో పాటు ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం వస్తేనే ఆ కుటుంబాలు చాలా
జీవన విధానంలో మెరుగుపడుతుందని చెప్పేసి ఆయన ఒక ప్రణాళిక చేసుకొని ఇంటికి ఒక ఉద్యోగం చొప్పున కనీసం 4-5 వేల ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి కొన్ని పరిశ్రమలతో మాట్లాడుతున్నాడు. పరిశ్రమల పెట్టే అవగాహన కూడా ఆయనకు ఉంది, పెట్టే సత్తా ఉంది. కాబట్టి అలాంటి వారిని గెలిపించుకోవాలని చెప్పేసి మేము ప్రజలకు 6 గ్యారెంటీలతో పాటు ఈ విషయం కూడా చెప్తున్నాం. ప్రజలందరూ కూడా ఈసారి భరత్కు మద్దతు తెలిపి పూర్తి స్థాయిలో ఆయన్ని గెలిపించుకుంటాము. అప్పుడైతేనే మా భవిష్యత్తు బాగుంటుంది. చంద్రబాబు గారు భవిష్యత్తు గ్యారెంటీ ఇస్తారని చెప్పేసి వారందరూ కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ గారి ఆదేశాల మేరకు ఈరోజు 23వ వార్డు నందు తెలుగుదేశం పార్టీ పిలుస్తుంది నగరమా మేలుకో కార్యక్రమాన్ని మన నగరాధ్యక్షులు నాగరాజ యాదవ్ గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఇక్కడ ప్రజల నుంచి చాలా విశేష స్పందన లభించింది. పూర్తిగా జగన్ గారి ప్రభుత్వం విఫలమైంది. ఇసుక భవన కార్మికులు ఇసుక లేక చాలా ఇబ్బందులు పడినారు. ఉద్యోగులు, పెన్షన్దారులైతే వాళ్ళ కష్టాలు చెప్పుకోవడం చాలా బాధాకరం. అంతేకాకుండా ప్రైవేటు హాస్పిటల్ల యాజమాన్యాలు, ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలు కూడా వాళ్ళకి రావాల్సిన రీఎంబర్స్మెంట్ ఫీజులు ప్లస్ ఆరోగ్యశ్రీ డబ్బులు వాళ్ళకు కూడా అందక వాళ్ళు కూడా వాళ్ళ ఆరోగ్యశ్రీ సేవలను ప్రైవేటు హాస్పిటల్ యాజమాన్యాలు కూడా బంద్ చేయాలని చెప్పి కూడా వాళ్ళు కూడా నిర్ణయించినారు. అంటే దీన్ని బట్టి చూస్తే జగన్ గారి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. 5 ఏళ్లలో ఎక్కడ అభివృద్ధి కానీ డెవలప్మెంట్ కానీ ఎక్కడ మాకు కనబడలేదు. ఇక్కడ కర్నూలుకు వస్తే టీజీ భరత్ గారు ఒక మంచి విజన్, ఒక వ్యూస్ కలిగినటువంటి వ్యక్తి. అతన్ని ఈసారి మళ్ళా ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే అతనే స్వయంగా చెప్తున్నాడు, 2024లో నన్ను ఎమ్మెల్యే చేయండి, నేను అభివృద్ధి చేయకపోతే 29లో నాకు ఓటు కూడా వేయద్దండి అని చెప్పి టీజీ భరత్ గారి స్వయంగా చెప్తున్నారు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా టీజీ భరత్ గారికి అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేగా చేసి అతని ద్వారా కర్నూలు రూపురేఖలు మార్చి అభివృద్ధి పదంలోకి పోతామని, ఆయనను కుల మతాలకు పోల్చి చూడొద్దు, ఒక మంచి సేవ చేసే వ్యక్తిగా చూడండి. ఆయన ఏ కులాన్ని ఏ మతాన్ని విస్మరించడం, అన్ని కులాలను అన్ని మతాలను అన్ని వర్గాలను కలుపుకొని కర్నూలు అభివృద్ధిని మీరు ప్రజల చేతిలో ఉంది. ప్రజలే మన అభివృద్ధిని మన చేతిలో పోగొట్టుకోకుండా ఈసారి టీజీ భరత్ గారికి ఓటు వేసి మెజారిటీతో గెలిపించి కర్నూలు అభివృద్ధిని చేస్తారని తెలియజేస్తుంది. ఈరోజు నగరమా మేలుకొని నారాజా అంకుల్ గారి ఆధ్వర్యంలో డోర్ టు డోర్న బాబు షూరిటీ భవిష్యత్తు గారిని ప్రోగ్రామ్స్ గురించి చెప్తూ మేమంతా చేస్తున్నాము. ఏ ఇంట్లో పోయినా ప్రతి సమస్య, ఎవరికి పోయినా కరెంటు ఛార్జీలు పెంచడము, బస్ ఛార్జీలు పెంచడము, గ్యాస్ సిలిండర్లు చూస్తే చాలా రేట్లు పెంచడము, ఏ ఇంట్లో పోయినా పింఛన్లు కట్ అవుతున్నాయి. ఎవరిని అడిగినా మాకు పింఛన్ రాలేదు. ఎందుకంటే మాకు కరెంటు బిల్లు ఉంది, పింఛన్ లేదు. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది, పింఛన్ రావడం లేదు. ఇంకొకటి ఏమంటే ఇంట్లో వితంతు ఉంది, ఒక ఇంట్లో హ్యాండిక్యాప్డ్ ఉన్నారు, వాళ్ళకి ఒకరే పింఛన్ ఇస్తున్నారు. ఇవన్నీ సమస్యలు చెప్తూనే ఉన్నారు. ప్రతి వార్డులో ప్రతి ఇంటికి పోతే ఏదో ఒక సమస్య ఉంది. మేమేం చెప్తామంటే పైన చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకొని టీజీ భరత్ గారిని గెలిపించుకుంటే ఈ సమస్యలన్నింటికి ఒక పరిష్కారం వస్తుందని చెప్పి మేము హామీ ఇస్తూ తెలియజేస్తున్నాం. ఈరోజు 23 వార్డులో అనేక సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు 23 వార్డులో శుద్ధవాగు సమస్య గతంలో టీజీ భరత్ గారు వచ్చినప్పుడు కూడా ప్రజలు సమస్య తెలిపారు. అదేవిధంగా ఈ శుద్ధవాగు సమస్య చాలా కీలకమైన సమస్య. ఈ సమస్యను గతంలో అనేక ప్రభుత్వాలు వచ్చినా కానీ పట్టించుకోలేదు. టీజీ భరత్ గారు ఈసారి గెలిపిస్తే హామీ ఇవ్వడం జరిగింది స్థానిక ప్రజలకి, శుద్ధవాగు సమస్యను పరిష్కరిస్తానని. అదేవిధంగా ఈరోజు వార్డుల్లో యువకులు చాలామంది నిరుద్యోగులు ఉన్నారు. బీటెక్, ఎంటెక్, ఎంబీఏ చేసినటువంటి నిరుద్యోగులు ఉన్నటువంటి ఈరోజు స్థానిక యువకులు ఉన్నారు. మా ప్రభుత్వం వస్తే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు. కానీ సంవత్సరం కాదు కదా, 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు ఈ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ఇవ్వడం జరుగుతుంది. కావున అదేవిధంగా ఇక్కడ స్థానికంగా సమస్యల్లో వితంతువులు, వికలాంగులు పెన్షన్లు కూడా ఇవ్వడం లేదు. ఇంటికి 2 పెన్షన్లు ఉంటే ఒక పెన్షన్ ఉంచుతున్నారు, ఒక పెన్షన్ తీసేస్తున్నారు. ఈ విధంగా వార్డుల్లో తెలుగుదేశం మరియు జనసేన పార్టీ పర్యటనలో చేస్తున్నప్పుడు అనేక సమస్యలు ప్రజలు వినియోగించుకుంటారు. కాబట్టి భవిష్యత్తులో టీడీపీ జనసేన ప్రభుత్వము రాబోతుంది. కాబట్టి ఇలాంటి సమస్యలు ఉండకుండా మంచి పరిపాలన అందిస్తామని స్థానిక ప్రజలకు తెలియజేయడం జరిగింది. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరిపాలనలో అన్ని వ్యవస్థలు చిన్నాభిన్నమై రాష్ట్రం అప్పుల పాలయ్యిందని జనసేన కర్నూలు అసెంబ్లీ ఇన్ఛార్జ్ అర్షద్ విమర్శించారు. ఈ మేరకు నగరంలోని జనసేన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో జనసేన పార్టీ కర్నూలు అసెంబ్లీ ఇన్ఛార్జి అర్షద్ మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన అస్తవ్యస్తంగా తయారైందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి 4 సంవత్సరాల 9 నెలలు గడుస్తున్నా ఏ వర్గం సంతృప్తికరంగా జీవించడం లేదన్నారు.
చివరకు ప్రభుత్వంపై విసుగెత్తి అన్ని వర్గాల ప్రజలు ఆందోళనలు చేస్తున్నారని వివరించారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం జరగకపోగా రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని విమర్శించారు. దీనికి తోడు బ్రిటిష్ కాలం నాటి జీవోలను తీసుకువచ్చి వ్యవస్థలను సర్వనాశనం చేస్తున్నారన్నారు. అంగన్వాడీలతో పాటు న్యాయవాదులు, సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు ఇలా ప్రతి ఒక్కరూ ఆందోళన బాటలో పయనిస్తున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీల కూటమిని గెలిపించాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఈరోజు రాష్ట్రంలో ఈ వైసీపీ ప్రభుత్వం దమనకాండకు నిదర్శనంగా రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్లు కానివ్వండి, ధర్నా చౌక్లు కానివ్వండి నిండిపోయాయి. అంగన్వాడీ వర్కర్ల సమస్యలు, అలాగే వచ్చేసి సర్వశిక్ష అభియాన్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలు, అలాగే న్యాయవాదులు కూడా వచ్చేసి ఈయన బ్రిటిష్ కాలం లాంటి జీవుల్ని తీసుకొచ్చేసి ఈరోజు వచ్చేసి వాళ్ళకి ఎటువంటి అధికారం లేకుండా ఎంఆర్ఓ చేతిలోనే పెట్టాలా అనేటువంటి పాతకాలపు జీవుల్ని కూడా ఈరోజు అమలు చేస్తూ ఈరోజు న్యాయవాదులు కూడా రోడ్లపైకి వచ్చే పరిస్థితి. నిరుద్యోగుల సమస్యలు అలాగే ఉన్నాయి రాష్ట్రంలో, రైతు సమస్యలు అలాగే ఉన్నాయి. రైతు సమస్యల్ని వచ్చేసి మంత్రి గారు వచ్చేసి రోజా గారు పర్యటించి వచ్చేసి వానా వానా వల్లప్ప అన్న పాట పాడతారు. అలాగే వచ్చేసి జీవితాలతో ఆడుకున్నారు ఆంధ్ర రాష్ట్రం మొత్తం. రోజక్కకు ఈయన వచ్చేసి ముఖ్యమంత్రి గారు క్రికెట్ నేర్పిస్తారు. మా బతుకులు బాగు చేయంటే రోజక్క క్రికెట్ నేర్పించాల్సిన అవసరం ఏముంది? కనీసం రాష్ట్రాన్ని బాగుపరచాలని తెలిసిన అవసరం లేదు. ఇప్పుడు ఆమె క్రికెట్ ఆడి ఏమన్నా వరల్డ్ కప్ ఏమన్నా గెలవాలా ఆమె? అలాగే వచ్చేసి ఆమెకి ఇష్టమైన ఆట అంటే కబడ్డీ అంట. ఈ విధంగా వచ్చేసి మంత్రులు ఏ స్థాయిలో ఉండి మాట్లాడుతున్నారు, ఏ రకంగా మాట్లాడుతున్నారు ఆలోచించి మాట్లాడుతున్నారా? రాష్ట్ర పరిస్థితిని, రాష్ట్ర పాలనను పూర్తిగా పక్కన పెట్టి రాజకీయం మాత్రమే చేస్తూ దాదాపుగా 4.5 సంవత్సరాలు సమయాన్ని వృధా చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలు వచ్చేసి ఆర్థికంగా చితికిపోయినారు. లక్షలాది కోట్లాది రూపాయలు అప్పుల్లో ప్రజలు కూడా కూలుకున్నారు. అలాగే ప్రభుత్వం వచ్చేసి దాదాపు 11 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు అప్పులు, 2.5 లక్షల రూపాయల వరకు సంక్షేమ పథకాలు అన్నారు. మిగతా డబ్బంతా ఎక్కడ పోయింది? కనీసం ఒక ప్రాజెక్టు రాష్ట్రంలో ఎక్కడైనా ఒక ప్రాజెక్టుకు కూడా వచ్చేసి నువ్వు ఒక 10,000 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టావా ముఖ్యమంత్రి అనేసి అడుగుతున్నా. అదేవిధంగా రాష్ట్రంలో చూసినప్పుడు నువ్వు యూపీఎస్పీ లాగా ఏపీఎస్పీ క్యాలెండర్, జాబ్ క్యాలెండర్ని ప్రతి సంవత్సరం 1వ తేదీ నాడు అన్నావు, కానీ ఈ రోజు వరకు అతి లేదు గతి లేదు. ఇంకోటి చూస్తున్నాం, రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వచ్చేసి మహిళలు కానివ్వండి, అలాగే వచ్చేసి విద్యార్థులు కానివ్వండి, నిరుద్యోగులు కానివ్వండి, రైతులు కానివ్వండి, అంగన్వాడీ వర్కర్లు కానివ్వండి, వికలాంగులు కానివ్వండి, ఈరోజు ఎవ్వరు కూడా సుభిక్షంగా లేరు. ఈయన సంక్షేమ పరిపాలన, ఈరోజు నేను సంక్షేమం, నేను వచ్చేసి ఏదో పోప్ జాన్పాల్ లాగా నెత్తి మీద ఓట్లు పెడితే చేతులు పెడితే ఓట్లు వేస్తా అన్నారు వీళ్ళు. కానీ ఒక్కటే చెప్తున్నా, ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకు విస్మరించం. ఈ 3 నెలలైనా కనీసం 100 రోజులు ఉంది మీ బతుకు, ఈ 3 నెలలైనా ఏమైనా చేయండి, కనీసం ప్రజల కోసం ఏమైనా చేశామనిపించండి. జన సైనికులు, జనసేన నాయకులు, వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. జనసేన భవిష్యత్ కార్యక్రమాన్ని రేపు రూపొందిస్తున్నాము. అదేవిధంగా వచ్చేసి కర్నూలు నియోజకవర్గంలో జనసేన శంకరాభము ఏర్పాటు చేయడం జరుగుతుంది. భవిష్యత్ కార్యాచరణ, అదేవిధంగా భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాలన్నీ రేపు రూపొందించి కొత్త సంవత్సరంలో ప్రజల మధ్యకి వెళ్ళి ప్రజల సమస్యలు తీసుకుని పనిచేసే విధంగా రేపు రూపకార్యాచరణ ఉంటుంది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ముఖ్యంగా ఇలా ప్రెస్ మీట్ పెట్టడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, రేపు 30వ తేదీ శనివారము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో రాజువార్ సర్కిల్లో జనసేన పార్టీ ఆత్మీయ కలాయిక జరుగుతుందండి. అందులో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు ప్రతి ఒక్కరూ వచ్చి ఆ కార్యక్రమాన్ని హాజరు కావాలని, అక్కడ మన పార్టీ దిశానిర్దేశం అంటే ఏంటో మనం తెలుసుకోవాలి, మన కార్యాచరణ ఏంటి, ప్రతి ఒక్కరూ అభిమానులుగా కాకుండా మన కార్యాచరణ ఏంటి, మన ఓట్ బ్యాంక్ ఏంటి, మనం వచ్చి ఇప్పుడు ప్రతి అధికారాన్ని, మన ఇప్పుడు అధికారం ఉంది కదా, ఆ అధికారం యొక్క దుష్ట పాలనని మనము అధికారం నుంచి దించేసి మన యొక్క బలము అనేది ఏందో తెలుపుకునే విధంగా రేపు మన యొక్క మీటింగ్ని మనం విజయవంతంగా చేసుకోవాల్సిందిగా ఈ యొక్క పాత్రికేయులతో నుంచి మనం ముఖ్యంగా తెలుపుకుంటున్నామండి. సమాజంలో కీలక పాత్ర పోషిస్తున్న జర్నలిస్టుల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా జనవరి 7వ తేదీ జర్నలిస్టులకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు కర్నూలు హార్ట్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు.
ఈ మేరకు నగరంలోని కర్నూలు హార్ట్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో డాక్టర్ చంద్రశేఖర్ను ఫోటో వీడియో జర్నలిస్టుల అసోసియేషన్ అధ్యక్షుడు రామస్వామి ఆధ్వర్యంలో సన్మానించారు. జిల్లాలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలలో పనిచేస్తున్న జర్నలిస్టులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని హార్ట్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత డాక్టర్ చంద్రశేఖర్ కోరారు. సప్తగిరి నగర్లో ఉన్న కర్నూలు హార్ట్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో డాక్టర్ చంద్రశేఖర్ను జర్నలిస్టులు కలిసి శాల్వా కప్పి పూల బొకే అందించి సన్మానం చేశారు. ఈ సందర్భంగా హార్ట్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ జర్నలిస్టుల ఆరోగ్య సమస్యలను తెలుసుకునేందుకు జనవరి 7వ తేదీన ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. జర్నలిస్టులు రోజు యోగాసనం, ప్రాణాయామం చేయాలని, మాంసాహారాన్ని తగ్గించి ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తినాలని కోరారు. సమాజ అభివృద్ధిలో జర్నలిస్టుల పాత్ర ఎంతో ఉంటుందని, ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లటంలో మీడియాదే కీలక పాత్ర అన్నారు. ఈ కార్యక్రమంలో ఫోటో అండ్ వీడియో జర్నలిస్టు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రామస్వామి, మధుసూదన్ రెడ్డి, చెన్నయ్య, రామకృష్ణ, విజయ్ పాల్గొన్నారు. మన హెల్త్ క్లబ్లో జర్నలిస్ట్ సోదరులకు, ముఖ్యంగా రామస్వామి వాళ్ళ మిత్రులకు అందరికి కూడా దగ్గర 100 మెంబర్స్కు జర్నలిస్ట్కు ఫ్రీ క్యాంప్ నిర్వహించాలని నిర్ధారణ చేశాము. ఫస్ట్ సండే అంటే మన ఏ క్యాంపులో విజయ డైరీ పక్కలో ఉండే హెల్త్ క్లబ్లో మనము ఈసారి కొంచెం హార్ట్ చెకప్ క్యాంపు, షుగర్, బ్లడ్ షుగర్, హైపర్ టెన్షన్, తర్వాత డాక్టర్ సాయి కుమార్ గారు కూడా హెచ్బిఎస్సిజి, హెచ్ఐవి అంటే లివర్కి సంబంధంగా హెచ్బిఎస్సిజి అండ్ హెచ్సివి టెస్టులు కూడా ఫ్రీగా చేస్తామని అన్నారు. అదే కాకుండా దీంట్లో బ్లడ్ షుగర్, తర్వాత లిపిడ్ ప్రొఫైల్, ఈసీసీ, కొంతమందికి అవసరమైతే ఎక్కువ కార్డియోగ్రామ్, ఇదంతా కూడా చేసి ప్రతి ఒక్కరు కూడా మనకు ఈ మధ్యకాలంలో చూస్తున్నాము హార్ట్ అటాక్స్ పెరుగుతున్నాయి. 20-25 ఇయర్స్ కూడా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని డయాబెటీస్, హైపర్ టెన్షన్, సో మా హార్ట్ ఫౌండేషన్ సభ్యులతో కూడా డాక్టర్స్ కూడా ఉన్నారు, డాక్టర్ భవానీ సభ్యులతో కూడా సహకారంతో అది డెఫినెట్గా చేస్తాము. సో ముఖ్యంగా జర్నలిస్ట్ సోదరులకు ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతాం. ఇట్లాంటి కార్యక్రమాలు చాలా రామస్వామి మిత్ర బృందం, మధు వాళ్ళంతా కూడా చాలా చేస్తున్నారు. సో వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. చిత్తూరులో జరిగిన స్క్వై మార్షల్ ఆర్ట్స్లో జిల్లాకు చెందిన క్రీడాకారులు ప్రతిభ కనబరిచి పతకాలు సాధించడం అభినందనీయమని జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి శ్రీనివాసరావు, జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షులు బొల్లవరం రామాంజనేయులు అన్నారు. ఈ మేరకు నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో జరిగిన కార్యక్రమంలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను వారు అభినందించారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో మరిన్ని పతకాలు సాధించి జిల్లాకు పేరు తీసుకురావాలని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి శ్రీనివాసరావు, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు రామాంజనేయులు పిలుపునిచ్చారు. స్థానిక స్పోర్ట్స్ అథారిటీ అవుట్డోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన స్క్వే మార్షల్ ఆర్ట్స్ పతక విజేతల అభినందన కార్యక్రమంలో జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి శ్రీనివాసరావు, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు బొల్లవరం రామాంజనేయులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిత్తూరులో జరిగిన రాష్ట్ర స్థాయి స్క్వేర్ మార్షల్ ఆర్ట్స్ పోటీల్లో జిల్లాకు చెందిన 11 మంది పతకాలను సాధించడం అభినందనీయమన్నారు. చిత్తూరులో జరిగిన రాష్ట్ర స్థాయి స్క్వేర్ మార్షల్ ఆర్ట్స్ పోటీల్లో జిల్లాకు చెందిన 11 మంది పతకాలను సాధించడం అభినందనీయమన్నారు. ఇప్పుడిప్పుడే అభివృద్ధిలోకి వచ్చిన మార్షల్ ఆర్ట్స్ క్రీడ భవిష్యత్తులో మరింత పురోగతి సాధించగలదన్న ఆశాభావాన్ని వారు వ్యక్తం చేశారు. అనంతరం పతకాలు సాధించిన క్రీడాకారులకు అందించి ప్రతిభా పత్రాలను వేసి అభినందించారు. కార్యక్రమంలో జిల్లా స్క్వేర్ మార్షల్ ఆర్ట్స్ కార్యదర్శి నవీన్ సాహెబ్, సీనియర్ ఉపాధ్యాయులు గంగాధర్, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా స్క్వేర్ మార్షల్ ఆర్ట్స్ నుంచి మన కర్నూలు టీము చిత్తూరు జిల్లా లోపల వేలూరులో ఆడినటువంటి రాష్ట్ర స్థాయి స్క్వేర్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్లో మన కర్నూలు జిల్లా వాసులు ముఖ్యంగా మంచి ప్లేయర్స్ అక్కడ ప్రతిభ కనబరిచి బంగారు, వెండి, స్వర్ణ పథకాలు సాధించారు. దీనికి ముఖ్య అతిథిగా మన జిల్లా క్రీడాభివృద్ధి అధికారి శ్రీనివాసరావు గారు ఇచ్చేస్తున్నారు. ఒకసారి స్వాగతించారు. అలాగే మన పక్కన మార్షల్ ఆర్ట్స్ సెక్రటరీ నబీసాబ్ గారు, అలాగే సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు గంగాధర్ గారు, విజయ్ కుమార్ గారు ఉన్నారు. వీళ్ళంతా కూడా గతంలో ఒక 4 సంవత్సరాలు కరోనా పీరియడ్లో కూడా వీళ్ళు ప్రాక్టీస్ చేసి మంచిగా రాణించారు. మరి కరోనా పీరియడ్లో జూమ్ అంటే మామూలుగా
దాంట్లో కూడా పోటీ పడినారు ఆన్లైన్లో. దాంట్లో కూడా మెడల్స్ వచ్చినాయి. అయితే దానికన్నా ఇది ఫిజికల్గా డైరెక్ట్గా పార్టిసిపేట్ చేసి మెడల్స్ సాధించినందుకు మన ఒలింపిక్ అసోసియేషన్ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపు ప్రసారమే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.